ఇశ్రాయేలీయులకి మొదటి రాజు సౌలు. సుమారుగా ఇశ్రాయేలీయులను 42 మంది రాజులు పరిపాలించారు. వారిలో యూదా రాజులని, ఇశ్రాయేలీల రాజులని 2 తెగల వారు ఇశ్రాయేలీయులను పరిపాలించారు. ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు సౌలు. అతని పరిపాలనా విధానం గురించి మనకి సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం నుండి అతని జీవితం మనకి ప్రారంభించబట్టు మనం చూస్తాం. అతను రాజుగా ఇశ్రాయేలీలకు పరిపాలన అందించడానికి ముందు ఒకరోజు తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయినట్లుగా సమూయేలు మొదటి పుస్తకము 9వ అధ్యాయములో మనకు కనబడింది. చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఈరోజు సందేశం. ఎందుకంటే వాక్యము మనల్ని హెచ్చరించింది, వాక్యము మనల్ని బలపరిచింది, వాక్యము మనల్ని ధైర్యపరిచింది, వాక్యము మనల్ని ఆలోచింపజేసింది. మీ అందరికీ ఒక్క మాట చెప్పి ముందుకెళ్తా. మీరందరూ పొద్దున్నే లేచి అద్దం చూసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఆల్మోస్ట్ అందరూ చెయ్యెత్తుతారు. మిమ్మల్ని మరలా చెయ్యెత్తమని నేను అంటలేదు. మందిరానికి వచ్చేటప్పుడు కూడా అందరూ అద్దం చూసుకునే వచ్చి ఉంటారు. అద్దం యొక్క స్వభావం ఏమిటి అంటే మన ముఖంలో ఎక్కడ మచ్చలు ఉన్నాయి, ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయి, కళ్ళు ఎలాగున్నాయి, ముక్కు ఎలాగున్నాయి, పళ్ళు ఎలా ఉన్నాయి, నీ అవుట్ కట్స్ ఎలాగున్నాయి, ఈ అద్దం ఏం చేసింది అంటే చూపించింది. అద్దము నీ కళ్ళు ఎలాగున్నాయి, నీ కళ్ళ మీద మచ్చ ఉందో అన్నప్పుడు ఏం చేస్తావు అంటే ఎక్కడ కంటి మీద మచ్చ ఉందో వెంటనే తీసేసుకుంటావు. జాగ్రత్తగా వినాలి. ఈ స్థలమంతా పరిశుద్ధాత్మ దేవుని కదలికలు జరుగుతున్నాయి. ఒకవేళ ముక్కు దగ్గర ఏదైనా డాట్ ఉందా దాన్ని తీసేసుకుంటావు. ఒకవేళ చెంప దగ్గర ఏదైనా డాట్ ఉందా, మచ్చ ఉందా తీసేసుకుంటావు. అద్దం యొక్క స్వభావం ఏంటంటే మన ఎక్కడ ఏమేమి మచ్చలు ఉన్నాయో అన్నిటినీ కూడా మనకు చూపించింది. ఎవడో ఒక పనికి మాలిన వాడట అద్దం ముందుకు వెళ్ళగానే వాడి ముఖం మీద కొన్ని మచ్చలు చూపిస్తూ ఉంటే అద్దాన్ని పగలగొట్టాడంట. ఏమే అద్దమా, నీకెంత ధైర్యం ఉంటే నా ముఖం మీద ఉన్న మచ్చలను చూపిస్తావా? నీకెంత దమ్ము, నీకెంత ధైర్యం అని ఆ బుద్ధి లేనివాడు, ఆ వెర్రివాడు, ఆ పనికి మాలిన మూర్ఖుడు ఆ అద్దం ఏం చేసింది అంటే, ఒరే పనికి మాలిన వాడా, ఒరే మూర్ఖుడా, నీ ముఖం మీద ఉన్న ఈ మచ్చలు నేను చూపిస్తున్నాను అని అద్దం చూపిస్తుంటే ఆ మూర్ఖుడు, పనికి మాలిన వాడు, వెర్రివాడు తన ముఖం మీద ఉన్నటువంటి ఆ మచ్చల్ని దిద్దుకోకుండా, సరిచేసుకోకుండా, తీసేసుకోకుండా, కడుక్కోకుండా తన చేత్తో అద్దాన్ని పగలగొట్టాడంట. అద్దము స్వభావం ఏమిటి అంటే మన బాహ్య స్థితిని చూపించింది. వాక్యం అనే అద్దం కూడా మన అంతరంగాన్ని చూపించింది. ఇలా ఉన్నావు నువ్వు, ఇలా ఉన్నావు, సేవకుడు ఎలాగున్నాడు, సేవకురాలు ఎలాగుంది, సంఘం ఎలాగుంది, విశ్వాసులు ఎలాగున్నారు, ప్రతి ఆదివారము రాఫా బ్లెస్సింగ్ చర్చికి వచ్చే ప్రతి విశ్వాసి ఇలా 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 అని వాక్యం ఏం చేస్తుంది అంటే చూపిస్తూ ఉన్నప్పుడు ఆ అద్దము లోపము చూపినప్పుడు ఆ మూర్ఖుడు అద్దమును పగలగొట్టినట్టుగా వాక్యం అనే అద్దము నీ లోపాలని చూపిస్తూ ఉంటే, వాక్యం అనే అద్దము నీ బలహీనతలను చూపిస్తూ ఉన్నప్పుడు, వాక్యం అనే అద్దము నీ ఆలోచనల్ని చూపిస్తూ ఉన్నప్పుడు, వాక్యం అనే అద్దం నీ దృష్టి ఎలాగుంది, నీ మాట తీరు ఎలాగుంది, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ నడక ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుందని వాక్యం అనే అద్దము దైవజనుడు మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నప్పుడు, వింటున్నారా? ఇక్కడే ఉన్నారా?
వాక్యం అనే అర్థాన్ని దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు చూపిస్తూ ఉంటే అర్థమును పగలగొట్టిన మూర్ఖుడికి వలె మీరు ఉండటానికి వీల్లేదు. ఆ అర్థం మీద కోప్పడిన వెర్రివాడికి వలె ఉండటానికి మీరు వీల్లేదు. మీరైనా, నేనైనా, మీరైనా, మేమైనా, సేవకులైన, విశ్వాసులైన వాక్యం అనే అర్థం దగ్గర అందరూ సమానమే. లోపాలు చూపిస్తూ ఉన్నప్పుడు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, మార్చుకోవాలి. కోపడకూడదు, సనక్కూడదు, గొనక్కూడదు, అలక్కూడదు. స్తోత్రం చెప్పండి, 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 స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం గురించి చెప్తున్నప్పుడు లొట్టలు వేసుకుంటూ అబ్బా ఇంకాసేపు చెప్తే బాగుండిద్ది అని ఆశీర్వాదం కొరకు, దీవెనల కొరకు భలే చెప్పాడు అని ఆనందంతో వాక్యం విన్నావే, ఒక హెచ్చరిక నీకు వచ్చినప్పుడు, ఒక గద్దింపు నీకు వచ్చినప్పుడు, ఒక ఖండింపు నీకు వచ్చినప్పుడు, ఒక దిద్దుబాటు సందేశము దైవజనుడి ద్వారా, దైవజనురాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను కూడా హృదయపూర్వకంగా స్వీకరించుదుముగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒక గద్దింపు వచ్చినప్పుడు చూడండి, స్వీకరించాలి. ఒక హెచ్చరిక వచ్చినప్పుడు స్వీకరించాలి. ఒక దిద్దుబాటు మాట వచ్చినప్పుడు స్వీకరించాలి. నా కొరకే ఈ హృదయంతో కూర్చోవాలి వాక్యం దగ్గర. ఈ హృదయంతో నువ్వు సిట్టయిపోవాలి దేవుని దగ్గర. షిలోహు మందిరంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిసారి సమయంతో మాట్లాడుతున్నాడు. మేబీ 8-9 సంవత్సరాల వయసున్న పిల్లవాడితో మాట్లాడుతున్నాడు. సమయే పరిగెత్తుకుంటూ భాస్కర్ దగ్గరికి వచ్చాడు. భాస్కర్ రెడ్డి మీరు నన్ను పిలిచారా? ఆ మందిరానికి పాస్టర్ గారు నేను పిలవలేదు, పండుగ. మళ్ళా రెండో పర్యాయం దేవుడు సమయాలు అంటున్నాడు. సమయే ఒడికి పడిలేసి మళ్ళా పాస్టర్ గారు పిలిచాడేమోనని పరిగెత్తుకుంటూ వచ్చి తన దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యగారండి నన్ను మీరు పిలిచారా? నేను పిలవలేదు, నువ్వు పోయి పండుకో. మూడవ పర్యాయము అదే స్వరము, మూడవ పర్యాయము సేమ్ వాయిస్. That time the same voice heard Samuel అని పిలవగానే మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చి తన దైవజనుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యారండి మీరేమైనా నన్ను పిలిచారా? అప్పుడు ఆ మందిరానికి కాపరిగా ఉన్న దైవజనుడికి అర్థమయ్యింది, దేవుడు సమూయేలుతో ఏదో మాట్లాడబోతున్నాడు. ఆల్రెడీ మాట్లాడేది ఎవరితో? యాజకుడితో మాట్లాడాలి. యాజకుడి ప్రవర్తన దేవునికి ఇష్టంగా కనబడలేదు. ఆ మందిరానికి పాస్టర్గా ఉన్నటువంటి ఏలీ ప్రవర్తన సరిగా లేదు. అందుకే దేవుడు ఆ పాస్టర్ గారితో మాట్లాడటం ఆపేశాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, వింటారా? మన ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు మౌనంగా ఉంటాడు. మన క్రియలు సరిగా లేకపోతే దేవుడు మౌనంగా ఉంటాడు. మన ప్రవర్తన దేవుని వాక్యానికి సరిపోని రీతిలో ఉంటే దేవుడు సైలెంట్ గా ఉంటాడు. నువ్వెంత ప్రార్థన చేయి, మాట్లాడు, నువ్వు ఎంత కన్నీరైనా కాచు, నీకు జవాబు ఇవ్వడు. ఎంత ఉపవాసమైనా ఉండు, దేవుని హృదయం కరగదు. ఎప్పుడు కరిగింది, ఎప్పుడు నీ ప్రార్థన వింటాడు అంటే సరిచేయబడినప్పుడు. ఆ మాట చెప్పండి, ఎప్పుడండి? నువ్వు సరిచేయబడకుండా, నువ్వు దిద్దబడకుండా, నువ్వు మార్చుకోకుండా, నీ జీవితాన్ని నువ్వు క్రమపరుచుకోకుండా, ఎంతమంది సేవకులు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినా నీ తల మీద జుట్టు పోవాల్సిందే కానీ నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. అదే నీ ప్రవర్తన దిద్దుకుని
నీ స్వభావం మార్చుకొని, నీ బుద్ధి మార్చుకొని, నీ క్రియలు మార్చుకొని ఒక్క చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగితే, ప్రభువా నన్ను కనికరించమని నువ్వు అడిగితే, ప్రభువా నేనున్నాను, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నా జీవితంలో నీకు ఇష్టం లేదు ఏమైనా ఉంటే సరిచేయి ప్రభువా, క్షమించు ప్రభు అని యథార్థంగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి వాక్యం వింటూ ఉండగా ఆ గద్దింపుకు మీరు లోబడితే, ఆ ఖండింపుకు మీరు లోబడితే, ఆ యొక్క హెచ్చరికకు మీరు లోబడితే, ఆ దిద్దుబాటుకు మీరు లోబడితే మీ పక్షాన దేవుడు కార్యము చేస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. నా కొరకే చెప్పాడు, మా ఆయన కొరకే చెప్పాడు, నా కొడుకు కొరకే చెప్పాడు, నా కూతురు కొరకే చెప్పాడు. ఇక ఈ శ్యామ్ పాస్టర్ గారికి ఏ పని లేదు, ఎప్పుడు మేమే కనపడతాం. ఈ ఆలోచన మీకుంటే నేను ముసలోడైందాక మీరు వాక్యం వింటా ఉన్నా మీ భక్తి అరిగిపోవాల్సిందే, కానీ దానివల్ల మీకు ఏ మేలు జరగదు జరగదు జరగదు. ఈరోజు దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు దైవజనుడి ద్వారా దేవుడు నన్ను గద్దించాడు. ఈరోజు దైవజనుడి ద్వారా దేవుడు నన్ను సరిచేశాడు అని వాక్యం అనే అర్థం దగ్గర ఎవరైతే తమ లోపాలని దిద్దుకుంటారో, సరి చేసుకుంటారో వాళ్ళని దేవుడు దాటిపోను అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళను నేను దాటిపోను అంటున్నాడు. ఎందుకు దాటిపోడు అంటే వాక్యానికి లోబడ్డారు కాబట్టి, వాక్యానికి తల వంచారు కాబట్టి, దైవ సేవకుడి మీద అలగలేదు కాబట్టి, నా కొరకే చెప్పాడు, నా కొరకే పోస్ట్ పెట్టాడు, నా కొరకే ఇది పెట్టాడని చెప్పుకోలేదు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేయబడుతుముగాక. చదులెత్తి ఆమె చెప్పండి హల్లెలూయా. సౌలు తండ్రికి గాడిదలు ఉన్నాయి, జాగ్రత్తగా నాలి. మీకు సమయాలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం అంతా చదివి మీకు అర్థమైంది. పైన చెప్పుకుంటూ వెళ్తాను, ఒక మిస్టరీ చెప్తాను, ఈరోజు జాగ్రత్తగా నాలి. సౌలు తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే ఇంటికి పెద్ద కొడుకు సౌలు వాళ్ళ నాన్న అంటాడు, బాబు మన గాడిదలు తప్పిపోయినాయిరా, ఓ 10 ఓ 50 ఓ 100 మొత్తం తప్పిపోయినాయి అంట. పెద్ద కొడుకు కాబట్టి పనివాడిని తీసుకుని ఆ ఊరు ఈ ఊరు, ఆ పల్లె ఈ పల్లె, ఆ పట్టణం ఈ పట్టణం, ఆ యొక్క యెరూషలేముకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా తన పనివాడిని తీసుకుని ఎతకటానికి వెళ్తాడు సౌలు. వెళ్తా ఉంటే మొత్తానికి ఒక వారం అయ్యింది. జాగ్రత్తగా నాలి. వారం కాగానే ఈ సౌలుకు ఒక ఆలోచన ముట్టుకునిద్ది. అరే వారం అయింది, నేను మా నాన్నని మా అమ్మని మా ఊరిని వదిలిపెట్టి ఊరు కాని ఊరు వచ్చాం. ఆ ఊరని ఈ ఊరని పగలనక రాత్రి అనక ఎండ అనక వాన అనక గాడిదల కోసం తిరుగుతున్నాం, ఎక్కడ మనకు కనబడలేదు. ఇల్లు విడిచి వారం అయింది. మా నాన్న నా కొరకు ఆలోచిస్తున్నాడేమో, మా నాన్న నా గురించి ఎత్తపడతాడేమో అని ఆలోచించి తన పక్కనే ఉన్న పనివాడుతూ అంటాడు, అరే బాబు ఇప్పుడు మనం ఇల్లు వదిలి చాలా రోజులైంది కాబట్టి, చూస్తున్నారా, వింటున్నారా, తల నా వైపు చూపించండి, చాలా జాగ్రత్తగా నాలి. వారమైంది కాబట్టి మనం ఇల్లు వదిలి ఇప్పుడు నాకు మా నాన్న మన గురించి ఆలోచిస్తున్నాడేమో, గాడిదల్ని ఎతకడానికి వెళ్ళి నా కుమారుడు పనివాడు ఇంకా రాలేదు ఏంటి అని ఎదురు చూస్తుంటాడు మా నాన్న. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వరకు ఎతికింది చాలు, జాగ్రత్తగా నాలి. పనివాడుతో అంటాడు సౌలు, ఈ వారం రోజులు మనం ఎతికాం, గాడిదలు మనకు కనబడలేదు, ఇక ఆపేద్దాం. ఏం ఆపేద్దాం చెప్పండి, ఏం ఆపేద్దాం? గాడిదలను వెతకటం ఆపేసి మన ఇంటికి మనం వెళ్ళిపోదాం, మన ఊరు మనం వెళ్ళిపోదాం, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. గాడిదల సంగతి పక్కన పెట్టు, పోతే మళ్ళీ నిదానం కొనుక్కోవచ్చు. మా నాన్న గురించి చూస్తున్నాడు, మా నాన్న గురించి ఆలోచిస్తున్నాడు, మా నాన్న దగ్గరికి వెళ్దాం రా అని పనివాడుతో అంటాడు. పనివాడుతోనంగానే ఈ పనివాడు సరేనయ్యా పద అని అనలా, ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ మాట చెప్పండి, ఆలోచన అనండి, చెప్పాలి గట్టిగా. ఏంటి ఆలోచన అంటే, అయ్యగారండి వెళ్దాం,
గాడిదలు మనకు దొరకలేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్దాం. వెళ్ళే ముందు మీకు ఒక చిన్న మాట చెప్పరా? ఏం లేదు, ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి మనం వెళదాం. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి మన గాడిదలు తప్పిపోయినాయే, ఆ తప్పిపోయిన మన గాడిద సంగతి ఆ దైవజనుడికి చెబుదాం. ఆ దైవజనుడికి చెబితే ఆ దైవజనుడు ప్రార్థన చేసి, ఆ మాట చెప్పండి, ఏం చేసి? గట్టిగా చెప్పాలి. ఏం చేసి? ప్రార్థన చేసి ఖచ్చితంగా ఆ గాడిదలు ఏ ఊర్లో ఉన్నాయో, ఏ పట్టణంలో ఉన్నాయో, ఏ జిల్లాలో ఉన్నాయో, ఎవరు కట్టేశారో, ఏ పొలంలో మేస్తున్నాయో, ఏ దిక్కున ఉన్నాయో ఖచ్చితంగా దైవజనుడు మన గాడిద సంగతి మనకు బయలుపరుస్తాడు అని ఈ పనివాడు సౌలుకి ఒక సలహా ఇవ్వగానే ఆ పనివాడిచ్చిన సలహాని సౌలు తీసుకున్నాడు. వినాలి, ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక మంచి మాట ఏంటంటే, ఈ పనివాడు ఎవరంటే భక్తి కలిగిన పనివాడు, విశ్వాసం కలిగిన పనివాడు, దేవుని యందు నమ్మకం కలిగిన పనివాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన పనివాడు. అంత మాత్రమే కాదండోయ్, ఈ పనివాడు సౌలు యొక్క పనివాడు దైవజనుని యొక్క విలువ ఎరిగినవాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం మీరు అంతా చదివితే ఆ పనివాడు సౌలుతో అంటాడు, ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక దైవజనుడున్నాడు, అతడు బహు గొప్ప ఘనుడు. తన దైవజనుడి గురించి ఇస్తున్న సాక్ష్యం ఆలోచించాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి దైవ సేవకుడైన సమూయేలు గురించి సౌలుకి తన పనివాడిస్తున్న సాక్ష్యం చెప్పాలి. ఏంటది? సాక్ష్యం. ఆ మాట చెప్పండి, సాక్ష్యం అనండి. ఏంటది? సాక్ష్యం. ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఈ ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ ఊరిలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. దీర్ఘదర్శి అంటే ప్రవక్త. అతడు గొప్ప ఘనుడు. పాస్టర్ గారి గురించి ఆ పనివాడిస్తున్న సాక్ష్యం చూడండి. ఈ ఊరిలోనండి అయ్యారండి ఒక దైవజనుడు ఉన్నాడండి, ఒక ప్రవక్త ఉన్నాడండి, ఒక దీర్ఘదర్శి ఉన్నాడండి. అతడు గొప్ప ఘనుడండి. అతడు ఘనుడు మాత్రమే కాదండో, అతడు ప్రార్థన చేసి ఏది చెబుతాడో వినాలి, చూడాలి, గమనించాలి. అతడు ప్రార్థన చేసి ఏం చెప్తాడో అది ఖచ్చితంగా జరిగింది. నేను అంటాను, సౌలు దగ్గర ఉన్నటువంటి పనివాడికి దైవజనుడు విలువేంటో తనకు తెలుసు. దైవజనుడి యొక్క విలువేంటో సౌలు పనివాడికి ఎరుక. మందిరంకి వెళ్ళాడో లేదో నాకు తెలియదు. ఆ దినాల్లో ప్రవక్తల గురించి సరిగా విన్నాడో లేదో నాకు తెలియదు. వినే ఉంటాడు, లేకపోతే ఇంత గొప్ప సాక్ష్యము తన యజమానుడైనటువంటి సౌలుకు ఇవ్వలేడు. అయ్యగారండి, మన ఊర్లో ఈ ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఘనుడు, అతడు ఏది చెబుతాడో అది జరిగి తిరిగింది. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం దా, నేను తీసుకెళ్తారా అనగానే ఇక్కడ నేను మీకు రెండవ పార్ట్ చెప్పడానికి ముందు మొదటి పార్ట్లో ఉన్న మాట ఏంటంటే, సౌలు యొక్క పనివాడికి దైవజనుడి యొక్క విలువ తెలుసు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మీ కొరకు ప్రార్థించే సేవకుల విలువ మీకు అర్థమవుతుందా? మీ కొరకు కన్నీరు కార్చే సేవకుల గురించి మీకు ఎప్పుడైనా ఆలోచన చేశారా? కొంతమంది సేవకుల గురించి చెడ్డ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, సేవకుల గురించి తప్పుడు సమాచారాలు చెప్తూ ఉంటారు. సేవకుని గురించి సరైనటువంటి సాక్ష్యం ఎవరండి? మంచి సేవకుడే,
మంచి సేవకురాలే. పచ్చకామెరలోడికి ఊరంతా పచ్చగా కనబడినట్టు వాళ్ళ బుద్ధి సరిగా ఉండటందున, వాళ్ళ ఆలోచన సరిగా ఉండనందున, వారి యొక్క మనస్తత్వాలు సరిగా ఉండలేనందున సేవకుల గురించి సరైనటువంటి సాక్ష్యం ఇవ్వలేరండి. నీ కొరకు కన్నీరు కార్చే నీ దైవజనుడి గురించి నువ్వు చెడ్డ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు. నీ కొరకు కన్నీరు కార్చే సేవకుల గురించి తప్పుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు. నీ కొరకు ఉపవాసం ఉండి నువ్వు ఏడుస్తేవాడు దైవజనుడు. నువ్వు బాధపడతా ఉంటే తన బాధగా భావించేవాడు దైవజనుడు. నువ్వు నవ్వుతా ఉంటే నీ నవ్వులో, నీ ఆనందంలో పాలిభాగస్తుడయ్యేవాడు నీ దైవజనుడు. నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ యొక్క పరిస్థితులన్నిటిలో నీకు తోడుగా ఉండి నీకు దేవునికి మధ్యవర్తిత్వం వహించేవాడు దైవజనుడు. అలాంటి దైవజనుడు గురించి తక్కువగా మాట్లాడే తరం ఒకటి ఉంది భూమి మీద. అలాంటి దైవ సేవకుల గురించి తక్కువగా తేలిగ్గా మాట్లాడే ప్రజలు ఉన్నారు భూమి మీద. ఎవరైనా దైవ సేవకుల్ని తక్కువగా మాట్లాడినప్పుడు సమర్థించకూడదు. అవునంట కదా సమర్థించకూడదు ప్రియులారా. దైవ సేవకులను తక్కువగా మాట్లాడేటటువంటి తరం ఉంటుంది ఈ భూమి మీద. దైవ సేవకులను ఎగతాళి చేసే తరం ఉంటుంది ఈ భూమి మీద. దైవ సేవకులను చిన్న చూపు చూసే తరం ఉంటుంది ఈ భూమి మీద. వాళ్ళకి ఎంత ప్రార్థన చేయని సేవకుడు, వాళ్ళ కొరకు ఎంత ఉపవాసమైన ఉండని సేవకుడు, వాళ్ళ కొరకు నిజంగా ఎన్ని కార్యక్రమాలైనా చేయనియండి సేవకుడు, తక్కువగా మాట్లాడేస్తారు, తేలిగ్గా తీసేస్తారండి సేవకుల్ని. అది శాపము అని బైబిల్ చెబుతుంది. ఇట్స్ ఏ కర్స్, వన్ ఆఫ్ ద కర్స్. సంఘము గురించినటువంటి భారముతో దైవజనురాలు ప్రార్థన, ఉపవాసాలు, కన్నీరు, విజ్ఞాపనలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి వరకు చేస్తూ ఉంటే అదే సంఘములో పిల్లారా కొంతమంది విలువ లేకుండా మాట్లాడితే ఆ సేవకుడు గుండె పగలదా? ఆ సేవకుడు హృదయం పరితపించదా? ఈ పనివాడు ఉన్నాడే, ఆ పనివాడికి దైవజనుడు అయిన సమూయేలు యొక్క విలువ తెలుసు. సమూయేలు గురించి తన యజమానుడైనటువంటి సౌలుకి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ సేవకుల గురించి మీరు మంచి సాక్ష్యం పలకగలుగుతున్నారా? మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? మా పాస్టర్ గారికి అంటే కోపం అండి. ఎందుకు కోపం? నీ భక్తి సరిగా లేకపోతే పాస్టర్ కోపం కాదు, కోపంకి పిచ్చి కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు వాక్యం చెప్పి 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 నీ బుద్ధి మారలేదనుకో, నీ స్వభావం మారలేదనుకో, నీ క్రియలు మారలేదనుకో, ఆనాడు మోషే ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఇశ్రాయేలీయుల నిమిత్తం దైవజనుడు కూడా సహించలేడు. ఇంత శ్రేష్టమైన వాక్యం ఎత్తుతున్నాను, ఇన్ని గంటలు నా బిడ్డలకు ఉపదేశం చేస్తున్నాను, ఏమైనా మారుతారా అనే ఆశ దైవజనుడికి, దైవజనులకు ఉండింది. అందుకే మీరు ఇంత ఉపదేశం వింటూ కూడా మీరు మారలేదనుకో, ఖచ్చితంగా దైవజనుడు కోపడతాడు. ఇలా మాట్లాడకూడదమ్మా, ఇలా ఉండకూడదమ్మా, ఇలా జీవించకూడదమ్మా, ఇలా వెళ్ళకూడదమ్మా, ఈ పని చేయకూడదమ్మా, ఈ మంచి మాటలకే చెప్పేది. దానికి ఎంత బిగ తీసుకుంటామో మనం. అనాడు వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు లోతు భార్యని, లోతు కుటుంబాన్ని. లోతు పిల్లల ముందుకెళ్తా ఉంటే ఏమి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమై బిగ తీసుకుపోయింది. మందిరంలో కూడా విశ్వాసులు కొన్ని సందర్భాల్లో బిగ తీసుకుంటారు. ఇది దెయ్యం స్వభావం, సైతాను స్వభావం. ఇది దైవజనుడు ఆత్మావేశముతో వాక్యం చెప్తున్నప్పుడు ఇది మంచి, ఇది చెడు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఈ మార్గానికి వెళ్ళాలి, ఈ మార్గానికి వెళ్ళకూడదు, ఆ పని చేయాలి, ఈ పని చేయకూడదు అని బుద్ధి చెబుతూ ఉంటే బిగ తీసుకోకూడదు లోతు భార్యకి లాగా.
ఈరోజు సంఘములో లోతు బారికలాగా బెగ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటం లేదు, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ యూట్యూబ్ ద్వారా, ఈ లైవ్ ద్వారా ప్రపంచంలో నా బిడ్డలు వింటారు కాబట్టి, ఇంకా భక్తి సంబంధించిన విషయాల్లో బెగ తీసుకునేవాడు, వాక్యము వెల్లడి అవుతున్నా వాక్యానికి లోబడకుండా బెగ తీసుకునేవాళ్ళు, అలిగేవాళ్ళు, సేవకుల చేత బతులాడించుకునేవాళ్ళు ఈ లైవ్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వాక్యం వింటున్నారేమో. దేవుడు మీకు మారు మనస్సు కలుగ చేయునుగాక. రాఫా బ్లెస్సింగ్ చర్చిలో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ లో కూడా ఇంకా మీరు ఎక్కడెక్కడ నుండి వాక్యం ఉంటుందో నాకు తెలియదు. నీ కొరకు ప్రార్థించే నీ దైవజనుడు విలువ మీరు తెలుసుకోండి. దైవ సేవకుడిని తక్కువగా మాట్లాడటం, దైవ సేవకుడిని తేలిగ్గా తీసేయటం, దైవ సేవకుడికి విలువ లేకుండా 10 మందిలో మాట్లాడటం, అది అపవాది సంబంధమైన స్వభావము. ఈ లైవ్లో మీరు అందరూ వాక్యాన్ని వీక్షిస్తున్నారో నాకు తెలియదు. దైవజనుడైనటువంటి సమూయేలు గురించి పనివాడిస్తున్నటువంటి సాక్ష్యము, సౌలు యొక్క పనివాడు దైవజనుడైన సమూయేలు గురించి ఇస్తున్న సాక్ష్యం. ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏది చెబుతాడో అది జరిగింది. మంచి సాక్ష్యము కదా. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. 2 చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. మా పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తాడు కానండి, డబ్బులు ఇచ్చే వాళ్ళని ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడండి. ఇదొక టాకు. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. మా పాస్టర్ గారు మందిరంలో ఎవరు ఏ పనులు చేస్తారో వాళ్ళనే పొగుడతాడండి, వాళ్ళ గురించే గ్రూపులో పెడతాడండి, మా గురించి పెట్టాడండి. అది నీ అభద్రతా భావం, అది నీ తప్పుడు ఆలోచన. నాకు అందరూ సమానమే, యేసు రక్తమే. హల్లెలూయా. మీరు కొన్ని సంవత్సరాలు మందిరంలో ఏ కానుకైపోయినా మిమ్మల్ని నేను ప్రేమిస్తాను. మీరు నాకు ఏమి చేయకపోయినా మిమ్మల్ని నేను ప్రేమిస్తా. గుండె నిండా నాకు కానీ, నా భార్య పాస్టమ్మ గారు కానీ, మా గుండెల నిండా ఆ ప్రేమ దేవుడు ఇచ్చాడు, మిమ్మల్ని ప్రేమించే ప్రేమ. మీరు మాకు ఏమి చేయకపోయినా, ఎందుకంటే మందిరం దేవుంది. చేస్తే మీకు ఆశీర్వాదం, చేయకపోతే చెయ్యని వారిని దేవుడు ప్రేరేపిస్తాడు. అంతేగాని పాస్టర్ గారండి మందిరానికి ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళనే పొగుడుతాడండి, వాళ్ళ గురించే పోస్టులు పెడతాడండి, వాళ్ళ గురించే వాట్సాప్లో మెసేజ్లు పెడతాడండి, వాళ్ళ పెళ్ళిళ్ళ రోజులే, వాళ్ళ పుట్టినరోజులే పెడతారండి. ఇది దరిద్రమైన ఆలోచన కదా. పాస్టర్ గారంటే మీకు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 కళ్ళల్లో కుడి కన్ను మీకు ఎక్కువ ఇష్టమా, ఎడం కన్ను మీకు ఇష్టమంటే ఏం చెప్తాను చెప్పండి. శ్యామ్ పాస్టర్ గారంటే మీకు కుడి కన్ను ఇష్టమా, ఎడం కన్ను ఇష్టమంటే ఏ కన్ను ఇష్టమని చెప్పేది లేదు. నాకు కుడి కన్ను ఇష్టమంటే ట్రై చేయి, కుడి కన్నుతోనే చూడు, ఎడం కన్ను మూసి చూస్తే ఏముంటుంది, చండాలంగా దరిద్రంగా కనబడింది ప్రపంచం. దైవ సేవకులమైన మాకు అందరూ సమానమే. నీకు అలా కనిపిస్తుంది. పాస్టర్ గారు పార్షియాలిటీ చూపెడుతున్నారు, డబ్బులు ఇచ్చే వాళ్ళనే పొగుడుతారు. దరిద్రమైన ఆలోచన. నువ్వు సంవత్సరం కాదు 10 సంవత్సరాలు మా మందిరంలో కానుకైకుండా నువ్వు మందిరానికి రా, అందరితో పాటు నిన్ను కూడా అదే ప్రేమిస్తాం మేము. సైతాన్ ఆలోచన ఇది, సైతాన్ స్వభావం ఇది. అది నువ్వు 10 మందికి చెప్పటం ఎంత దరిద్రంగా ఉండిద్దండి ఆలోచన. దైవ సేవకుడు గురించి మంచి సాక్ష్యం. నా దైవజనుడు ఏంటో నాకు తెలుసు. అవును, కోపడతాడు, వాక్యానుసారంగా నడవకపోతే మా పాస్టర్ గారికి పిచ్చి కోపం. పాస్టర్ గారి దగ్గర ఏదైనా అబద్ధం కనబడింది, ఏదైనా లోపం అడిగిందా కొంచెం దూరం పెడతాడు. ఆమె చెప్పరే. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తాడో అంత దూరం పెడతాడు పాస్టర్ గారు. ఎందుకు ఆ లోపం సరి చేసుకుంటారేమో. ఎంత ప్రేమిస్తానో అంత గద్దిస్తాను సంఘాన్ని.
మీరు నా గద్దింపునే చూస్తున్నారు కానీ నా ప్రేమ చూడట్లా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలు యొక్క పనివాడు దైవజనుడు సమూయేలు గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడండి. మీరు ఏం చేయకపోయినా పర్లేదు, మాకు సాక్ష్యాన్ని పాడు చేయబాకండి. మాది సేవకులమైన మా సాక్ష్యాన్ని పాడు చేయబాకండి. ఈ లైవ్లో కూడా ఎందరో వాక్యం వింటున్నారో మీకు కూడా ఒక హెచ్చరిక, నీ స్థానిక దైవజనుడు సాక్ష్యాన్ని పాడు చేయబాకండి. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వారు విందురుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అందరూ సమానమే, అందరినీ ప్రేమిస్తాను. తేడా వచ్చిందా అందరినీ కడిగేస్తా వాక్యంతో. ఎంత ప్రేమిస్తానో అంత కడుగుతా వాక్యం ద్వారా. నాకు అందరూ సమానమే. ఎందుకంటే నేను పాస్టర్కి ట్రైనింగ్ ఇచ్చేవాడిని. పాస్టర్లే నా బోధకి నా దగ్గర తట్టుకోలేరు. పాస్టర్లకి వాక్యం ద్వారా శుద్ధి చేసేవాడిని నేను. అలాంటిది నా ఆత్మీయ బిడ్డలు క్రమం తప్పుతూ ఉంటే, తప్పిపోతూ ఉంటే మందలించే అధికారము దేవుడు నాకు ఇచ్చాడు. మీరు ఒప్పుకోకపోయినా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలగబాకండి, మందిరానికి దూరంగా బాకండి. అది దెయ్యపు స్వభావం. ఖచ్చితంగా ఒక దైవజనుడట, ఒక దైవ ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను, నేను బయలుదేరాలి మళ్ళా వేరే చోటకి. ఒక దైవజనుడట కొన్ని కుటుంబాలు మందిరానికి రావట్లేదంట. ఎందుకంటే ఆ కుటుంబాలు సంఘంలోనండి వాక్యంగా అర్థం చేసుకునే వాళ్ళ గుంపు, వాక్యాన్ని అక్షరార్థంగా శరీరానుసారంగా ఆలోచించే వారు ఇంకో గుంపు. పెద్ద ఆయన జైపాలయ్య గారు ఒక మాట అంటాడు, ప్రతి సంఘంలోనంట ఎక్కువ మెజారిటీ ఎవరుంటారు అంటే వాక్యాన్ని అక్షరార్థంగా ఆలోచించి అపార్థం చేసుకుని గుంపే ఎక్కువ ఉండిద్దంట. బహు తక్కువ గుంపే నా కొరకే ఈరోజు దైవజనుడి ద్వారా మాట్లాడింది, నా కుటుంబం కొరకే దేవుడు మాట్లాడాడు. ప్రభు ఈ లోపం, ఈ బలహీనత, దైవ సరి చేయి ప్రభు అని ఏడ్చేవాళ్ళు కొద్ది మందేనంట. ఆయన అంటాడు, వాక్యము అందరికీ సంబంధించింది కదా, వాక్యము ఒక వ్యక్తిని హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరిక లోబడాలి కదా అంటాడు. ఒక దైవజనుడు వాక్యాన్ని కొన్ని కుటుంబాలు అపార్థం చేసుకుని మందిరానికి దూరం అయిపోయినాయి అంట. దూరం అయిపోతే దైవజనుడు ప్రేమతో తను తగ్గించుకొని ఆ దూరంగా ఉన్న కుటుంబాలు, అది చలికాలం, ఆ దూరంగా ఉన్న కుటుంబాలంతా ఒక చోట కూర్చుని మంటేసుకుంటున్నారంట, చలి మంట కాస్తూ ఉన్నారంట. ఆ 4-5 కుటుంబాలను ఎలాగైనా మందిరాన్ని తీసుకురావాలని దైవజనుడు తగ్గించుకుని, ఆ మాట చెప్పండి, తగ్గించుకుని అనండి, చెప్పాలి, తగ్గించుకుని. సేవకులమైన మాకు తగ్గింపు ఉంది. మేము ఎంతగా తగ్గించుకుంటామంటే అందరి పాదాలను కడగటానికి కూడా తగ్గించుకుంటాం. ఎందుకంటే నా ప్రభువే తగ్గించుకుని అందరి పాదాలు. ఆ 4-5 కుటుంబాలు దూరంగా ఉంటే దైవజనుడు ఒకరోజు వాళ్ళని దర్శించడానికి వెళ్తే ఉదయ వేళలో వాళ్ళు చలిమంట కాసుకుంటున్నారంట. చలిమంట కాసుకుంటున్నే లేకి దైవజనుడు వెళ్తే ఎవరు చెప్పాలి వందనాలు? దైవజనుడు వాళ్ళకి చెప్పాలా, వాళ్ళు దైవజనుడు చెప్పాలా? చెప్పరే గట్టిగా. నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, మీరు గబక్కనేమంటారు? అన్నయ్య వందనాలు. అన్నయ్య లోపల ఏమైనా పెట్టుకొని అన్నయ్య వందనాలు. మీరు నా దగ్గరికి వచ్చారనుకో, లోపల నేనేమైనా పెట్టుకొని, ఏం పెట్టుకోనిలే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పెట్టుకుంటాను అన్నాడు పాస్టర్ గారు అని దీన్ని మళ్ళీ పెడర్థం తీసి 10 మందికి చెప్పారు. మీతో ఏదన్నా తంటే యేసు రక్తమే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు ఆ పాస్టర్ గారు వెళ్తే మొక్కలన్నీ తిప్పుకున్నారంట. ఒకళ్ళు చూశారు. నాకేం చెప్తాడు పాస్టర్ గారు? 4 వారాలు మనం మందిరం మానేం, 4 వారాలు మన మందిరం మనం తడాక ఏంటి తెలుసా? పాస్టర్ని మన ఇంటికి తెప్పించుకున్నాం. పాస్టర్ గారు
రిప్లై కూడా లేదు, వందనాలు కూడా లేదు. ఎందుకంటే మందిరంలో కొంతమంది అలిగేవాళ్ళు ఉంటారు, విమర్శించేవాళ్ళు ఉంటారు, గొడిగేవాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన ప్రజలు ఉంటారు. 26 సంవత్సరాల నుంచి చూసి 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 భరించి 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 అలవాటైపోయింది మాకు. ఈ దైవజనుడు మెల్లగా వెళ్ళి ఒక బ్రదర్ పక్కన కూర్చుని సరిమంత కలుగుతా ఉన్నాడు. కాలుతా ఉండగానే అక్కడ ఒక 10 కట్లు ఉన్నాయి. ఆ 10 కట్లు తగా 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 వెళ్తున్నాయి అంట. ఆ 10 కట్టెలు బాగా కాలుతున్నాయి అంట. ఆ 10 కట్టెల్లో కాలే కాలే ఒక కట్టె పొల తీసుకుని పక్కన పెట్టాడు. 10 కట్టెల్లో కాలేటటువంటి ఒక కట్టె పొలం తీసుకుని, చూడాలి జాగ్రత్తగా, వినాలి జాగ్రత్తగా, పగ 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 మండుతూ ఉన్న ఆ కట్టెల్లో 10 కట్టెల్లో ఒక కట్టెను తీసుకుని పక్కన పెట్టాడు. మిగిలిన కట్టెలకు వేరు చేసి దాన్ని పక్కన పెట్టగానే అదంతా కాసేపు బాగా మండి బాగా మండి బాగా మండి మిగిలిన కట్టెల్లో దాని పొగలు చూశారు కదా, ఎంత తగ 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 మండిందో. ఆ మండుతున్న మంటలో నీ కట్టెలు వేరు చేయగానే, అమ్మ చెప్పండి, వేరు చేయగలనండి, గట్టిగా చెప్పాలి సిస్టర్స్. మంట నుండి వేరు చేయగానే ఈ కట్టెంట ఆ మండుతున్న కట్టెల వైపు అట్లాగా చూస్తా 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 ఆరిపోవడం ప్రారంభించింది. చివరికి అది ఎంతగా ఆరిపోయింది అంటే పూర్తిగా సరదాయిపోయింది ఆ కట్టె. చెవి కలిగిన వారు విందురుగాక. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి కలిగిన మీరు విందురుగాక. ఆ కట్టెను దైవజనుడు ఎప్పుడైతే పక్కన పెట్టాడో ఆ మిగిలినటువంటి వాళ్ళందరికీ అర్థమయ్యింది. ఏం అర్థమయ్యింది? దైవజనుడి మీద మనం అలిగి మందిరాన్ని మానుకున్నాం, దైవజనుడు గద్దింపును మనం తిరస్కరించాం, దైవజనుడి యొక్క దిద్దుబాటును మనం తిరస్కరించాం, దైవజనుడి యొక్క ఖండింపును మనం తిరస్కరించి మందిరంకి మనం అలిగి మందిరం మీద మనం అలిగేసి మనం దూరం అయిపోయాం. దైవజనుడికి దూరంగా ఉన్నా, మందిరానికి దూరంగా ఉన్నా మన పరిస్థితి కూడా పూర్తి చేస్తే బాగుండును. హల్లెలూయా. ఏ కట్టిలాగా అయిపోతాం? ఆమె చెప్పండి. ఆరిపోయిన కట్టి, అది భలే ఉంది ఆ మాట. ఆ మాట అన్నాడు, ఏ కట్టె? ఆరిపోయిన కట్టె సామెతలతో మనము సామకునికి దూరంగా ఉన్నా, సంఘానికి దూరంగా ఉన్నా. ఈరోజు నా పిల్లరా, క్రైస్తవ సార్వత్రిక సంఘములో ఆరిపోయిన కట్టెలు ఎక్కువైపోతున్నాయి. ఈ కట్టెల పని ఏంటంటే, ఇష్టమైతే మందిరానికి వస్తారు, కష్టమైతే ఆగేస్తారు. దైవజనుడు గద్దింపు నచ్చకపోతే మందిరం ఆపుతారు. దైవజనుడు హెచ్చరికను తట్టుకోక మందిరం ఆపేసి వేరే మందిరాలకు వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు చాలామంది. మన మందిరానికి ఉన్న కృప ఏంటంటే, ఇక్కడ నిలబడే వాళ్ళు తక్కువ. ఆమె చెప్తే బాగుండదు, అదా ఆమె చెప్తే బాగుండదు. ఆమె నిలబడేవాడు తక్కువ. ఎందుకంటే ఆ తక్కువ మంది రేపు రాకళ్ళు ఎత్తపడతారండి. హల్లెలూయా. ఎందుకు తక్కువ అంటే, ఇక్కడ దువ్వే బోధ ఉండదు. ఏ బోధ? దువ్వే బోధ ఉండదు, సాగదీసే బోధ ఉండదు. అలిగితే ఎప్పుడైనా తప్పైన కుమారుడు తప్పు తెలుసుకుని ఇంటికి వస్తాడు, ఎంతంటే ఎదురు చూస్తాడే కానీ బతిమలు ఆడించుకునేటటువంటి స్థితి ఇక్కడ ఉండదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. బ్రదరు, నువ్వు లేకపోతే సేవ లేదు బ్రదరు. మీ కుటుంబం లేకపోతే మేము లేవు బ్రదరు. ఎన్ని దరిద్రపు సేవకులు వేసేటటువంటి ఏడుపులు ఇవన్నీ.
దేవుని కొరకు మేము బ్రతుకుతున్నాం, మిమ్మల్ని కూడా దేవుని కొరకు బ్రతికిస్తున్నాం. మాతో కలిసి దేవుని పనిలో మీరు పాలుభాగస్తులు అయితే మీకు ధన్యత, మీకు ధన్యత, మీకు ధన్యత. హల్లెలూయా. అంతేగాని ఈ మాట అన్నాడు, ఆ మాట అన్నాడు, మాకు నచ్చలేదని తిరిగితే, ఈ మందిరం మీకు నచ్చకపోతే ప్రపంచంలో 1,00,000 మందిరాలు తిరిగినా మీకేమీ నచ్చవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా గద్దించినా ప్రేమతోనే గద్దిస్తాను, ఏదైనా హెచ్చరించినా ప్రేమతోనే హెచ్చరిస్తాను, ఏదైనా సరిచేసినా ప్రేమతోనే సరి చేస్తాను, ఏదైనా లోపం కనబడితే కొంచెం దూరం పెడతా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దైవజనుడు సాక్ష్యాన్ని పంచుకున్నాడు. సౌలు యొక్క పనివాడు మంచిగా పంచుకున్నాడు. మీరు సేవకులకి ఏం చేయకపోయినా పర్వాలేదు, వారి సాక్ష్యాలను దెబ్బతీయబాకండి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సౌలు యొక్క పనివాడు, సౌలు యొక్క పనివాడు